వెళ్లిపోతూ ఉంటుంది. ఒక్క చుక్క కూడా కింద పడకుండా నీరు మొత్తం శివుడి జుట్టులోకి వెళ్లిపోతుంది. ఆ దృశ్యాన్ని చూసి భగీరథుడు మరియు దేవుళ్ళందరూ ఆశ్చర్యపోతారు. గంగాదేవి ఎక్కడా, గంగా నీరు ఎక్కడా అని కంగారు పడిపోతారు. ఎప్పుడైతే శివుడి జటాజూటం మీద గంగాదేవి పడుతుందో ఆమె శివుడి జుట్టులో ఇరుక్కుపోతుంది. శివుడి జుట్టు ఎంతో పెద్దగా ఉంటుంది. అంటే ఆమె ఎటు వెళ్లినా బయటికి దారి మాత్రం అస్సలు కనబడదు. అలా గంగాదేవి పరుగులు పెడుతూ కంగారు పడిపోతూ ఉంటుంది. ఆమె ఒక దారి నుండి బయటికి వెళ్ళాలి అని వెళితే 3 దారుల్లో ఇరుక్కుపోతూ ఉంటుంది. ఆ శివుడి జటాజూటంలో గంగాదేవికి మొత్తం బ్రహ్మాండ రహస్యం కనబడుతుంది. అప్పుడు ఆమెకు ఏం చేయాలో తెలియక, తప్పు జరిగిపోయింది స్వామి, తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించండి అని ఏడుస్తూ అంటుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. కానీ శివుడు మాత్రం గంగని బయటికి వదలడు. ఏదో తప్పు జరిగింది అని భగీరథుడు శివుడి కాళ్ళు పట్టుకుని, దయచేసి గంగా అమ్మని క్షమించ